వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఎందుకో కూడా చెప్తాను నేను. ఇక మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు, ఇల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు కదా. అందుకని 150 కోట్లు పెట్టి 5,000 గజాలు భూమి కొన్నాడు ఇప్పుడు అమరావతిలో, రాజధానిలో. చాలా ఫండ్స్ వచ్చినాయి కదా మొన్న ఎలక్షన్స్ టైంలో, వేల కోట్ల రూపాయలు ఇచ్చారంట ప్రజలు. మళ్ళీ అమరావతి ఉద్యమంలో కూడా కోట్లాది రూపాయలు వచ్చినాయి. అవన్నీ ఏమైపోయిందో మాకు కూడా తెలియదు. నేను ఉద్యమ భాగస్వామ్యురాలుగా ప్రశ్నించే హక్కు నాకుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను ధైర్యంగా. ఇంకొకటి, మొత్తం 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోబోతున్నాడు. అంత కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు మీకు. అది మర్చిపోవద్దు. చిన్న ఇల్లు కట్టుకోండి, మీరు మాకు అందుబాటులో ఉండండి అని చెప్పి మేమందరం కూడా కోరటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న 34,000 ఎకరాలకు దిక్కులేదు. దాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో ప్లాట్లు డెవలప్ చేసి రైతులకు ఇచ్చింది లేదు. అక్కడ అన్నీ కూడా ముళ్ళ కంచులును పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. దానికోసం 100 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి క్లియరెన్స్ కోసం, క్లీనింగ్ కోసం టెండర్లు ఇస్తూ ఉన్నాడు. అదొక ఎత్తు అయితే మళ్ళీ మంత్రి నారాయణ గారు వచ్చేసాడనమాట ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. ఆయన సొంత జిల్లాలోనే ఎవరికి న్యాయం చేయలేడు. అటువంటి ఆయన వచ్చి మళ్ళీ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ ఇంకా 40,000 ఎకరాలు కావాలంటున్నాడు. 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం అంట. 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మనకి. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం, పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం కోసం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర దాదాపు 600 ఎకరాల పైన తీసుకున్నారు. దాని పరిస్థితి ఏంటి? అక్కడ భూములు తీసుకున్నప్పుడేమో అమరావతి రాజధానిలో ప్లాట్లు ఇస్తామని చెప్పారు. అక్కడ రైతులకి వాళ్ళ కౌలు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ప్లాట్లు కూడా డెవలప్ చేసి ఇవ్వట్లేదు. మళ్ళీ ఏంటి ఈ మోసం? ఓ పక్కనేమో అమరావతి రాజధాని అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి విచ్ఛిన్నం చేశాడు, తీర్మానాన్ని తొంగలో దొక్కాడు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేద్దాం అనుకున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి మనందరం విమర్శించాం కదా. మరి దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు?